అందరికీ నమస్కారాలు. ప్రతి ఏటా అన్నగారి వర్ధంతి పత్తేగానిపేట 36వ డివిజన్ రాగిజెట్ సెంటర్లో మేము ఇక్కడ నిర్వహిస్తుంటాము అన్నగారిని స్మరించుకుంటూ. అదేవిధంగా మా రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, మా రూరల్ టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు ఆదేశానుసారం ఈసారి కూడా మేము ఈరోజు ఇక్కడ అన్నగారి 29వ వర్ధంతి కార్యక్రమం నిర్వహిస్తున్నాము. మరి ఏదైతే అన్నగారు ఆ రోజుల్లో పేద బడుగు బలహీన ప్రజల కోసం తెలుగుదేశం పార్టీని తెలుగుదేశం అని చెప్పి తెలుగు ప్రజల కోసం ప్రత్యేకంగా ఆయన ఆనాటి సినీ రంగం మెడ్రాస్లో నుంచి తీసుకొచ్చి హైదరాబాద్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నెలకొల్పి మళ్ళీ తెలుగు ప్రజల కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించి ఎవరైతే పేద బడుగు బలహీన ప్రజలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా రాజకీయంగా ముందుకు తీసుకొచ్చిన ఘనత అన్నగారిది. అదేవిధంగా ఆయన ఎన్నో సంక్షేమ పథకాలు ఈనాటికి కూడా ఆ సంక్షేమ పథకాలన్నీ కొనసాగుతున్నాయి. ఏదైతే రూపాయికి బియ్యం రేషన్ ఉందో పెన్షన్ కానీ ఆ పెన్షన్ ఆ రోజుల్లో 70 రూపాయలకి అన్నగారు పెన్షన్ స్టార్ట్ చేశారు. అదేవిధంగా మహిళలకి ఆస్తులు సమాన హక్కు కూడా కల్పించినటువంటి కూడా అన్ని అన్నగారు ప్రవేశపెట్టినటువంటి మనందరం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి. అదేవిధంగా అన్నగారి ఆశయాలకు అనుగుణంగా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారు ఎవరైతే ఉన్నారో వారు వాటిని పార్టీ మూల స్తంభంగా ఆయన పార్టీని పురస్కందాలు పనిచేసుకొని మోస్తూ ఈరోజు మనం గత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనకు అందరం కూడా కళ్ళారా చూసామన్నమాట. ఏ విధంగా ప్రతిపక్ష పార్టీలు ఇబ్బంది పెట్టినా కూడా ఆయన ఎక్కడ కూడా తొనక వెనక్కుండా కూడా కార్యకర్తలకు అందరికీ ధైర్యం చెప్తూ ఓర్పు సహనంతో పార్టీని ముందుకు తీసుకొచ్చి ఈరోజు అఖండ మెజార్టీ సాధించి ఆ పార్టీ ఈరోజు కూడా అశేష కార్యకర్తలతో ఈరోజు పార్టీ కలకలలాడుతుంటే దానికి ఒక చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆలోచన విధానాల కారణం అని చెప్పి తెలియజేస్తూ మరి అన్నగారిని స్మృతులు స్మరించుకుంటూ ఈ రాగిజెట్ సెంటర్లో మేము ప్రతి ఏటా కూడా సీనియర్ నాయకులు అందరూ దుర్గాప్రసాద్ గారు, శంభు గారు, సుబ్బయ్య గారు, శేఖర్ గారు అందరూ కూడా కలిసి పాల్గొని ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ నిర్వహించుకుంటున్నాము. అదేవిధంగా అన్నగారి ఆశయాలను కూడా మేము కూడా ప్రజలకు దగ్గరికి తీసుకొని పోతూ ప్రజలు ఏదైతే మా ఏరియాలో ఉన్నారో వారందరికీ కూడా సహకారం అందిస్తూ మా సమస్యలు ఏదైనా స్థానికంగా ఉన్నప్పుడు వాటిలన్నింటినీ కూడా మా శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు, గిరిధర్ రెడ్డి గారి దగ్గర తీసుకోబోయినప్పుడు వాళ్ళు కూడా ఆ సమస్య పరిష్కారం దిశగా వాళ్ళు అడుగులు వేస్తున్నారని చెప్పి తెలియజేస్తూ మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరి ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్తలను కూడా నమస్కారాలు తెలియజేసి సెలవు తీసుకుంటాను. నా పేరు బాబన్ పరిచేశారు. నేను మాజీ తెలుగుదేశం పార్టీ 36వ వార్డు అధ్యక్షుడిగా పనిచేశాను. ప్రజెంట్ యూనిట్ ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నాను. వార్డు తర్వాత జిల్లా బీసీ సెక్రటరీగా ఉన్నాను 1992లో. ఇప్పుడు తెలుగుదేశం కార్యకర్తగా పనిచేస్తున్నాను. 36వ వార్డులో ఏ సమస్య వచ్చినా కానీ మా అందరూ పిల్లలందరూ మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కలిసి కృషి చేస్తాము. ఈరోజు ఎప్పుడైతే మీకు ఇక్కడ పార్టీ ఆఫీస్ పెట్టాలనుకుంటున్నామో పార్టీ ఆఫీస్ పెట్టి తర్వాత రోడ్లు కూడా ఈరోజే ప్రారంభోత్సవం చేస్తున్నాము. తర్వాత 36వ వార్డుకు సంబంధించిన ఏమైనా సమస్యలు ఉంటే ప్రజలు ఇక్కడే ఆఫీస్ కాడికి రావాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్.
పార్టీ జిందాబాద్ తెలుగుదేశం పార్టీ జిందాబాద్ తెలుగుదేశం పార్టీ